ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్. క్రైస్తవంలో కులాలు నిజంగా ఉన్నాయా? క్రైస్తవం ఏం చెప్తుంది? అందరు క్రీస్తులో ఒక్కటే అని బోధిస్తుంది. కానీ భారతదేశంలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవాల్లో క్రైస్తవుల మధ్య కుల వివక్ష ఎంత లోతుగా ఉందంటే చాలామంది దళిత క్రైస్తవులు క్రైస్తవం పుచ్చుకున్నా కూడా కులం నుండి బయటపడలేదు అని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలో పూర్తి చరిత్ర, షాకింగ్ వాస్తవాలు, వివిధ అంశాలు చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:28, యూదుడు గాని గ్రీస్తుడు గాని లేడు, బానిస గాని స్వేచ్ఛపరుడు గాని లేడు, మీరందరూ క్రీస్తు యేసులో ఒక్కటే. కానీ భారత క్రైస్తవుల్లో ఈ సమానత్వం ఎక్కడ ఉంది? చాలామంది చర్చిలు, శ్మశానాలు, వివాహాలు కులం ఆధారంగానే జరుగుతాయి. ఇది కేవలం సామాజిక ప్రభావం మాత్రమేనా, లేదా చర్చ్ నాయకత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తుందా? ఇది హిపోక్రసీ కాదా? భారతదేశంలో క్రైస్తవం ఫస్ట్ సెంచరీ నుంచి ఉందని చెప్పుకుంటారు. సెయింట్ థామస్ 57 ఏడీలో కేరళకు వచ్చి బ్రాహ్మణులను క్రైస్తవులుగా మార్చారని సిరియన్ క్రైస్తవులు చెప్పుకుంటారు. కానీ చాలా చారిత్రాత్మక అధ్యయనాల ప్రకారం ఇది లెజెండ్ కావచ్చు. నిజమైన వాస్తవాలు 4వ సెంచరీలో థామస్ ఆఫ్ కానా సిరియన్ మర్చెంట్స్తో వచ్చినవి. వీరు హిందూ సమాజంలో ఉన్నత స్థానం పొందారు. బ్రాహ్మణులతో సమానంగా ప్రివిలేజెస్, భూములు, ఉన్నత కుల స్టేటస్, వారు తమను ఉన్నత కులంగా చూసుకున్నారు. పోర్చుగీస్ వచ్చాక 16వ సెంచరీ దళితులు, ఇతర లోవర్ కులాలు క్రైస్తవంలోకి మారాయి. కానీ సిరియన్ క్రైస్తవులు వీరిని తమ చర్చిల్లోకి అనుమతించలేదు. సినడ్ ఆఫ్ దాంపర్ 1599లో కూడా కులం సమస్యలు చర్చకు వచ్చాయి. బ్రిటిష్ మిషనరీలు దళితులను క్రైస్తవులుగా మార్చారు, కానీ పాత కుల గుర్తులు కొనసాగాయి. ఫలితం ఈరోజు కేరళలో సిరియన్ క్రైస్తవులు ఉన్నత స్థాయి, దళిత క్రైస్తవులు ల్యాండ్లెస్ లేబరర్స్గా ఉంటున్నారు. సిరియన్ క్రైస్తవులు దళిత క్రైస్తవులతో పెళ్లి చేసుకోరు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే ఫ్యామిలీలు బాయ్కాట్ చేస్తాయి. కొన్ని చర్చిల్లో దళితులు వేరే సీట్లలో కూర్చోవాలి లేదా వేరే చర్చిలకు వెళ్ళాలి. ఉన్నత కులాలు మరియు దళితులకు వేరువేరే బరియల్ గ్రౌండ్స్. ఇది 2026లో కూడా జరుగుతుంది. బిషప్స్లు, పాస్టర్లు దళితులు చాలా తక్కువ. ఉన్నత కుల క్రైస్తవులే కంట్రోల్ చేస్తున్నారు. తమిళనాడులో దళితులు 70% క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వివక్ష తీవ్రంగా ఉంది. సపరేట్ చాపెల్స్, డిస్క్రిమినేషన్ రిపోర్ట్స్ ఎన్నో ఉన్నాయి. చాలా మంది దళితులు హిందూ కుల వివక్ష నుంచి బయటపడాలని క్రైస్తవం స్వీకరించారు, కానీ చర్చ్ వారిని మళ్ళీ అదే కులంలో బంధించింది. ఇది మతం పేరుతో జరిగే మోసం కాదా? చర్చ్ సమానత్వం మాట్లాడుతుంది, కానీ ప్రాక్టీస్లో కుల హిందూ సమాజం కంటే ఎక్కువ కులం కాపాడుకుంటోందని దళిత క్రైస్తవ నాయకులు ఆరోపిస్తున్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్స్ లేవు, హిందూ దళితులకు ఉన్నట్లు. చర్చ్ ఇందుకు పోరాడుతుంది, కానీ ఇంటర్నల్ రిజర్వేషన్స్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. కులం భారతీయ సామాజిక డిఎన్ఏలో లోతుగా ఉంది. క్రైస్తవంలో పుచ్చుకున్న మనసు మారడం లేదు. ఉన్నత కుల క్రైస్తవులు తమ సామాజిక, ఆర్థిక స్థానాన్ని కాపాడుకోవడానికి ఇది సౌకర్యంగా ఉపయోగపడుతోంది. మిషనరీలు కూడా కుల వ్యవస్థను పూర్తిగా సవాలు చేయలేదు, కన్వర్జేషన్స్కు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు యువత, కొంతమంది నాయకులు ఈ వివక్షను వ్యతిరేకిస్తున్నారు. PRDS వంటి దళిత క్రైస్తవ ఉద్యమాలు ఉదాహరణ. క్రైస్తవంలో సిద్ధాంతాల్లో కులాలు లేవు, కానీ భారత క్రైస్తవ సమాజంలో కులం చాలా బలంగా ఉంది. ఇది హిందూ, ముస్లిం, సిక్ సమాజాల్లో కూడా ఉంది. కానీ క్రైస్తవులు సమానత్వం పేరుతో వస్తారు కాబట్టి ఇది ఎక్కువ షాక్ ఇస్తుంది. నిజమైన క్రైస్తవం అంటే కుల వివక్షను పూర్తిగా తిరస్కరించటం. చర్చ్ నాయకులు, విశ్వాసులు బైబిల్ని అనుసరించాలి. మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ఇది సమస్య కాదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.